వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సంసారసాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి యది హ్యహం న వర్తేయం జాతు కర్మణి అతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఉత్సీదేయుః ఇమే లోకాః న కుర్యాం కర్మ చేత్ అహం శంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. నమే పార్థ అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన న అనవాప్తవ్యం అవాప్తవ్యం వర్తే ఏవ చ కర్మణి. ఈ ముల్లోకాలలో నేను చేయదగు విధి విధానమై ఉన్న కర్మ ఏది కూడా లేదు. నేను పొందనిది కానీ పొందాల్సింది కానీ ఈ విషయంలో ఏది కూడా లేదు. ప్రయత్నం చేసి కొత్తగా పొందాల్సింది లేదు. నాది కానిదనేటువంటిది ఈ విషయంలో ఏదీ లేదు. అయినప్పటికీ కూడా కర్మని కర్మయందు వర్తయేవ ప్రవర్తిస్తూ ఉన్నాను అని చెప్పని ఇక్కడ స్వామివారు తమ యొక్క విధి విధానమై ఉన్నటువంటి విషయాలను ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నారు. పరమాత్మ యొక్క విషయం మనం నిన్నటి రోజున అవతార సిద్ధాంతము, భగవంతుడు సర్వేశ్వరుడు శరీరాన్ని తీసుకుని లోకంలోకి రావటం అని చెప్పని ఈ విషయాలు 4వ అధ్యాయంలో ఇంకా వివరణాత్మకంగా చెప్పడం కూడా జరుగుతుంది. అందుచేత మరి భగవదంశగా ఉన్నటువంటి ఈశ్వరుడు, సాక్షాత్ ఈశ్వరుడే విశ్వంలోకి వస్తూ ఉన్నాడు. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు అనిమిష గతులకు అభ్యాసయోగి తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి. తనరగా కపిలుడై దత్తాత్రేయుడై ఆ భగవానుడే మరి దత్తాత్రేయ అవతారముగా వచ్చినట్టు చెబుతారు. గురువులకు గురువుగా ఉన్నటువంటి అవతారం దత్తాత్రేయ అవతారం. కపిలుడు సాంఖ్య శాస్త్రాన్ని అందించిన విధానం. కపిల భగవాన్ కపిలుడు కూడా పరమాత్మ యొక్క అంశగా భాగవతం కొనియాడుతూ ఉన్నది. ఈ ప్రకారంగా చూస్తే దశావతారములు కాకుండా ఇంకా విశేషమైనటువంటి అవతారాలు కూడా మన భాగవతంలో
వచ్చే ప్రస్తావన. ఈ ప్రకారంగా మరి రామకృష్ణావతారములు విశేషముగా నిన్న మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. రాముడు ఒక ధర్మతత్వాన్ని లోకానికి తెలియజేసే విధానం. ఆయన జ్ఞానతత్వం అనేటువంటిది మన వాల్మీకి రామాయణంలో గోచరించదు. జ్ఞాన సంబంధమైన అంశాలని ఆయన చెప్పినట్లుగా వాల్మీకి రామాయణంలో మాత్రం మనకేం కనపడవు. ఆయన మార్గమంతా కూడా ధర్మ మార్గము, న్యాయ మార్గము. ధర్మావతారముగా రాముణ్ణి మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. భగవదావతారముగా కృష్ణ పరమాత్మల వారు. ఈ ప్రకారంగా మరి సమస్త మానవాళిని సరైనటువంటి యొక్క మార్గం నడపడానికి ఈ రెండు అవతారాలు విశేషముగా ఉన్నటువంటివి. ప్రవృత్తి మార్గములో ఉన్నటువంటి వారు రాముణ్ణి అనుసరించాల్సి ఉంటుంది, ధర్మ మార్గాన్ని అవలంబించాల్సి ఉంటుంది. నివృత్తి మార్గం వైపుగా ప్రయాణం చేసేటువంటి వారు కృష్ణ పరమాత్మను ఆశ్రయించాల్సి ఉంటుంది. అందువల్ల కృష్ణ భగవానుల వారిది అది భగవదావతారము. జ్ఞానతత్వాన్ని ఆయన గారు మనకు చక్కగా అందించిన విధానం. ఉపనిషత్తుల మార్గం కృష్ణ భగవానులు వారు. అందువల్ల ఆ ప్రకారంగా ఆయన లోకానికి ఆయన యోగీశ్వరుడుగా ఉండి యోగ తత్వాన్ని బోధించాడు. ఇది మానవ జీవితానికి చాలా ఆవశ్యకతమై ఉన్న విధానం. మానవ జన్మ అనేది ధన్యత పొందాలంటే, తరించాలంటే కృష్ణతత్వాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ప్రవృత్తి మార్గంలో, ధర్మ మార్గంలో ప్రయాణం చేయాలని చెప్పన్నట్లయితే రామతత్వాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. అందుచేత ఈ ప్రకారంగా స్వామివారు ఈ లోకానికి ఒక చక్కటి మార్గాన్ని అందించే విధానముగా ఆయన వైకుంఠం నుంచి భూలోకానికి వేతించారు. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణి అతంద్రితః మమ వర్త్మా అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణి అతంద్రితః. కర్మయందు అతంద్రితః జాగరూకుడనై ఒకవేళ ప్రవర్తించకపోయినట్లయితే మమ వర్త్మా అనువర్తంతే మనుష్యాః సర్వశః అన్ని విధముల మనుష్యాః మానవులు మమ వర్త్మా నా మార్గాన్నే వాళ్ళు అనువర్తంతే అనుసరింతురు అన్నట్టు. కనుక దానివల్ల ఏమవుతుందంటే ఉచ్ఛీదే యురిమే లోకాః న కుర్యాం కర్మ చేతహం శంకరస్య చ కర్తాస్. ఈ ప్రకారంగా మరి నేను గనక ఆ మార్గం అనుసరించకపోయినట్లయితే నన్ను వారు ప్రామాణికంగా చేసుకొని వారందరూ కూడా అపమార్గంలో పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాలు చూసినప్పుడు ఇక్కడ మనకి ఏ యొక్క వేదం సర్వేశ్వరుడు ప్రసాదించాడో ఆ వేదం పూర్వ భాగము, ఉత్తర భాగము అని. పూర్వ భాగం ధర్మ సంబంధమై ఉన్న అంశము, ఉత్తర భాగం జ్ఞాన సంబంధమై ఉన్న అంశము. కనుక సర్వేశ్వరుడి చేత ప్రసాదింపబడ్డటువంటిది వేదవాంగ్మయము అన్నారు. దానిని అపౌరుషేయము అని అన్నారు. కనుక సామాన్య మానవులు చెప్పింది కాదు, సాక్షాత్తు భగవంతుడు సర్వేశ్వరుడు లోకానికి అందించినటువంటి శాస్త్రం వేదము అని చెప్పని అంటారు. మరి ఆ వేదం ఒకటి ధర్మం, ఒకటి జ్ఞానం, రెండింటితో జతపడి ఉన్నది. కనుక ప్రవృత్తికి సంబంధించినటువంటి అంశంగా ఈ పూర్వభాగం వేదం, పూర్వభాగం మానవాళికి చక్కటి ధర్మాలను ప్రబోధింపజేసే విధానముగా. తరువాత కాలంలో వేదవ్యాసుల వారు ఆ పూర్వభాగంలో ఉన్నటువంటి ధర్మాలన్నింటినీ కూడా ఈ పంచమ వేదముగా పిలువబడేటువంటి భారతం శాంతి పర్వంలో ఆయన చొప్పించాడు. శాంతి పర్వం అంతా కూడా వేదం యొక్క పూర్వభాగం. దాంట్లో ఉన్న ధర్మాలు
ఈ పంచమ వేదముగా పిలువబడేటువంటి భారతం శాంతి పర్వమునందు మనం భీష్ముని ద్వారా వెలువడ్డటువంటి అంశాలుగా గ్రహించుకోవచ్చు. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఈ వేదం యొక్క పూర్వ భాగ విధానము రాముడు, వేదం ఉత్తర భాగ విధానముగా కృష్ణ భగవానులు వారు. ఈ రెండు కూడా లోకానికి అవసరం. వ్యవహార జీవన విధానములో మానవులు మంచిగా ప్రవర్తించే విధానం రామ మార్గం, ధర్మ మార్గము అన్నారు. జీవితాన్ని ధన్యత చేసుకునే విధానముగా మరి కృష్ణ భగవానుల వారి నివృత్తి మార్గం, జ్ఞాన మార్గం. ఎందుకంటే ఈ ప్రవృత్తి మార్గం అనేది ఈ లోకంలో సకల జీవులకి కూడా అనువర్తింపబడి ఉన్నది. ఆహార నిద్రా భయమైధునాని సామాన్యం చేతతో పశుభిః నరాణాం జ్ఞానం నరాణాం అధికః విశేషః జ్ఞానేన హీనః పశుభిః సమానః అని ఉత్తర గీతలో స్వామి చెప్పిన మాట. ఆహార నిద్ర భయం మైథునం సామాన్యం ఏతత్తో పశుభిః నరాణాం. విశ్వంలో ఈ 4 కూడా సమానం అన్నారు. ఆహారం, ఏ జీవులకు ఉండే ఆహారాలు ఆ జీవులకు ఉంటాయి. ఆహారం, నిద్ర, విశ్రాంతి. నిద్ర అనేటువంటి అంశం విశ్వంలో సకల జీవులకి ఉన్నాయి. భయం అనగా జీవితం ఎప్పుడూ కూడా భద్రత చేసుకోవడానికి భయపడుతూ ఉన్న పరిస్థితి. భయంతోనే ప్రతి ప్రాణి జాగ్రత్తలు పడుతూ ఉంటాడు. హాని ఏర్పడుతుందేమో, ప్రమాదం వస్తుందేమో అనే విధాయకాలుగా భయపడే పరిస్థితి సకల ప్రాణులకే ఉన్నాయి, మానవుడికే కాదు. భయమైథునాని, మైథునం, మిథునం, మిథున సంబంధమే మైథునం అంటారు. దీన్ని ఆది వృద్ధిగా చెప్పుకొస్తారు. సంస్కృతంలో పదాలకు ఆది వృద్ధి ఏర్పడుతుంది. నిష్కర్మ సంబంధం నైష్కర్మ్యము, వికుంఠ సంబంధం వైకుంఠము, కేవలత్వ సంబంధము కైవల్యము. అట్లా మిథునం యొక్క సంబంధమే మైథునము అంటారు. రెండింటి కలయిక, స్త్రీ పురుషుల కలయికను మైథునం. ఇది విశ్వంలో అన్ని జీవులు పాటిస్తూ ఉన్న విధానము. మానవులు కూడా ఆ మార్గంలో కలిగి ఉన్నారు. ఇది ప్రకృతి నియంత్రణ, ఈశ్వరుని యొక్క ఆజ్ఞ. ఈ విధముగా ఉన్నటువంటి 4 రకములుగా ఉన్నటువంటి వృత్తులు విశ్వంలో అన్ని ప్రాణులకు ఉన్నాయి అన్నారు. ఒక జ్ఞానం నరాణాం అధికః విశేషః. ఈ జ్ఞానం అనేది మానవులలో విశేషముగా ఉన్నటువంటి యొక్క అంశము. ఈ జ్ఞానం అనేటువంటిది విశేషముగా ఉన్న అంశము అంటే అది గురువుల ద్వారా గ్రహించితేనే వచ్చేది, స్వతసిద్ధంగా రాదు. వ్యవహార సంబంధమై ఉన్నటువంటి జ్ఞానాన్ని లోకంలో తమ తోటి వారితో అనేక విషయాలైనటువంటి అవగాహన పొందుతూ ముందుకు పోతూ ఉంటారు. కనుక జీవనానికి సంబంధించినటువంటి యొక్క జ్ఞానం సొసైటీలో, సమాజంలో మానవులు పొందే విధానమే. కానీ జ్ఞాన సంబంధమై, మోక్ష సంబంధమై ఉన్నటువంటి, తాత్విక సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని మరి గురువు మాత్రమే చెప్పే విధానం ఉంటుంది. అందుచేత ఈ ఉపనిషత్తులు అనేటువంటివన్నీ కూడా కృష్ణ పరమాత్మల వారు. అందువల్ల రాముడులాగా మనం జీవించవచ్చేమో కానీ కృష్ణ పరమాత్మలాగా అన్నీ చేయలేం. మనం కొన్ని చేయవచ్చు. సమస్త వేదశాస్త్రావగాహన కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా సాంప్రదాయాన్ని పాటిస్తూ గురు సన్నిధిలో ఉండి విద్యాధ్యయనం చేస్తాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైః అహం వేదవేద్యః.
సమస్త వేద జ్ఞానం అంతా కూడా స్వామికి ఉన్నది. సర్వేశ్వరుడు కాబట్టి ఆయన ఎక్కడికి పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయనే సమస్త మానవులకు బోధించే విధానం గలవాడు. అయినప్పటికీ కూడా లోక మర్యాదను ఆయన కాపాడటానికి మరి చిన్నతనమునందే యజ్ఞోపేత ధారణ కలిగి ఉపనయన సంస్కారాలు గావించుకుని సాందీప ఆశ్రమంలో చాలా కాలం ఉండి సకల శాస్త్రాలు అధ్యయనం చేస్తాడు. ఆశ్రమాలలో ఆ కాలంలో ఉండేవాళ్ళు గురు సన్నిధిలో ఉండేవారు గురుసేవ చేస్తూ మరి అక్కడ చక్కటి నియమనిష్టలు పాటిస్తూ సన్నిటి స్నానము, నేల పడక, అపక్వ ఆహారము ఇవన్నీ ఆశ్రమాలలో ఉండే విధానాలు కనుక అవన్నీ కూడా మన కృష్ణుడికి అవసరమా? కృష్ణ పరమాత్మకు అవసరమా? చిన్నతనం నుంచే ఒక ఈశ్వరాంశతో విశ్వంలోకి వచ్చేసాడు. ఒక విశ్వంభరుడుగా సమస్త జ్ఞానం గలవాడు, సమస్త మహిమలు గలవాడు. పోతన సంహారము, శకటాసుర సంహారము, ధేనుకాసుర సంహారము, బకాసుర సంహారము, కాళీయ మర్దనము, విశ్వరూప సందర్శనము, విశ్వాకారత్వ విధానము, బ్రహ్మజ్ఞాన ప్రబోధనము ఈ ప్రకారంగా చూస్తే ఎంతో గొప్ప మరి తన మహిమ కలిగి ఉన్నటువంటి ఆయన ఒక గురు సన్నిధికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన దగ్గర వేదశాస్త్రాలు అధ్యయనం చేయటం అంటే ఎందుకు అని చెప్పనే మాటకి కింద నేను పాటిస్తే లోకంలో అందరూ పాటించే అవకాశాలు ఉంటాయి అనే మాట. ఆ ప్రకారంగా మరి గురు సన్నిధిలో ఉండే తత్వజ్ఞానం పొందాలి కాబట్టి ఆ విధముగా మీరు నడవండి అనే విధానంగా తాను సర్వజ్ఞుడై ఉన్నప్పటికీ కూడా సమస్త శాస్త్ర అవగాహన ఉన్నప్పటికీ ఆయన గురువుని ఎన్నిక చేసుకున్నాడు, గురు సన్నిధిలో కూర్చున్నాడు, సకల శాస్త్ర అధ్యయనం చేశాడు. ఈ ప్రకారంగా చూస్తే మరి కృష్ణ భగవానుల వారి యొక్క అంశాలు లోకంలో అందరికీ ఆచరణ యోగ్యముగా ఉన్నవి. కొన్ని అయితే ఆచరించడానికి అవకాశం లేకుండా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు, విశ్వంభరుడు, భగవంతుడు. ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే అంశాలు అవన్నీ కూడా. అర్జునుడికి విశ్వరూపం సమస్త విశ్వాకారముగా ఒక దివ్యమై ఉన్నటువంటి దేదీప్యమానమై ఉన్నటువంటి యొక్క రూపాన్ని దర్శింపజేశాడు. దివ్యం దదా అమితే చక్షు అని భగవద్గీతలో. అర్జున, నా యొక్క దివ్యత్వాన్ని నువ్వు ఈ యొక్క చర్మ చక్షులతో చూడలేవు, నేను నీకు దివ్య చక్షును ప్రసాదిస్తూ ఉన్నాను, నువ్వు దాని ద్వారా దర్శించుము అన్నాడు. అదే ప్రకారంగా భగవానుడై ఉన్నటువంటి వేదవ్యాసుల వారు కూడా సంజయునికి అలాంటి దివ్య చక్షువుని ప్రసాదించాడు. అందువల్లే ఆ విశ్వరూపాన్ని సంజయుడు కూడా చూడగలిగాడు. అది వ్యాస అనుగ్రహముతో ఆయన చూడగలిగాడు, భగవద్ అనుగ్రహముతో అర్జునుడు చూడగలిగాడు. ఈ ప్రకారంగా ఆ దివ్య చక్షువుని ప్రసాదించటం కానీ, విశ్వరూపాన్ని దర్శింపజేయటం కానీ ఇవన్నీ కూడా సామాన్య మానవులకు సాధ్యమయ్యే పనులేనా? కాబట్టి మరి భగవతత్వముతో చేరి ఉన్నటువంటి స్వామివారి కార్యాలు కొన్ని మనం చేసే అవకాశాలు ఉండవు, కొన్ని వారికి పాటించే అవకాశాలు ఉంటుంది. అష్ట మహిషులకు ఆయన భర్తగా ఉండి ఎలుకున్నాడని చెప్పినంటే భగవానుడు కాబట్టి. సామాన్య మానవునికి ఆ సాధ్యమయ్యే విషయమేనా? ఒక అమ్మగారికే తట్టుకోలేక పరుగులు చేస్తూ ఉన్నాడు. అది భగవంతుడు, ఆయనకే సాధ్యమయ్యే అంశం అది. ఈ ప్రకారముగా స్వామివారు చాలా వరకు ఆయన జ్ఞానతత్వాన్ని లోకానికి అందించిన విధానము, ధర్మతత్వాన్ని రామావతారముగా తెలియజేసిన అంశం, దానికి రామాయణము, భారతం ఇత్యాది ఇవన్నీ కూడా ఉన్నాయి. ధర్మ విషయంలో, జ్ఞాన విషయంలో భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా జ్ఞానతత్వము. మానవుని యొక్క జన్మ తరించాలని చెప్పి అన్నట్లయితే ఈ జ్ఞానం అనేటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుందనేది స్వామివారు తాను ఆచరించి లోకానికి ఆయన అందించిన అంశం ఇది. యది హ్యహం నవర్తేయం జాతు కర్మణి అతంద్రిత, కర్మణి కర్మయందు అతంద్రిత
జాగరూకుడనై వర్తేయం ప్రవర్తించుతున్నాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ కర్మణి అనే పదాలు మీకు ఈ 3 శ్లోకాల్లో వస్తూ ఉన్నాయి. కర్మణి అనేటువంటి పదం సప్తమి భక్తి ఏకవచనం. కర్మయందు, కర్మలయందు అని చెప్పనే మాట ఇక్కడ లేదు. కర్మణి ఏకవచనం, సప్తమి భక్తి ఏకవచనం. కర్మణి కర్మణి కర్మయోహ కర్మసు. కాబట్టి ఆ ప్రకారంగా కర్మ అని చెప్పాలంటే నివృత్తికి సంబంధించినటువంటి అంశం యోగ మార్గము, అది గ్రహించాల్సి ఉంటుంది. ఆయన లోకానికి మరి తాను ఆచరించి ఆ యోగ తత్వాన్ని సమస్త మానవులకి ఆయన తెలియజేశాడు. దీని ద్వారా మానవులు సరైనటువంటి దివ్యత్వాన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది. జీవితానికి యోగం చాలా ఆవశ్యకతమై ఉన్నది. ఈ యోగం వల్ల మానవుని జీవితమే చక్కగా మరి మంచి మార్గంలో ప్రయాణింపజేస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనస్సుకు ప్రశాంతతను కలగజేస్తుంది, ఆత్మ ఆనందాన్ని అందిస్తుంది. ఈ విధముగా ఉన్నటువంటి ఈ మార్గములో స్వామివారు ప్రయాణం చేయటం కారణంగానే ఆయనను భగవద్గీత యత్ర యోగీశ్వర కృష్ణ అని కొనియాడింది. యోగీశ్వర, యోగీశ్వరుడుగా పరమాత్మ కనుక ఆయన యోగాన్ని శీలించి సమస్త లోకాలకు ఆయన అందించాడు. ఇక్కడ మీకు ఈ 3 శ్లోకాలలో కొన్ని అంశాలు ఏమొస్తాయి అంటే, త్రిషు లోకేషు అనే పదం ఒకటి వస్తూ ఉంది. శంకరశేష కర్తాస్యాం. త్రిషు లోకేషు, 3 లోకములు అనేటువంటి ఈ లోకములు అనబడేటువంటివి త్రిషు 3 ఉన్నాయా? కైలాసము, వైకుంఠము, బ్రహ్మలోకము, నరకలోకము, స్వర్గలోకము, గంధర్వలోకము, పితృలోకము, అజానజానద లోకము. ఈ ప్రకారంగా మనకి వేదములలో అనేక లోకాలు ఉన్నట్లుగా ఒక ప్రసిద్ధిగాంచి ఉన్న విధానం. అయితే మనకు శాస్త్రాలలో ఈ 3 ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. ముల్లోకాలు అంటూ ఉంటారు. ముల్లోకాలు అనే పదం ఎక్కువ వినపడతా ఉంటుంది. పరమాత్మ కూడా త్రిషు లోకేషు, త్రిషు అనగా 3 లోకముల యందు, సప్తమి భక్తి బహువచనం, 3 లోకముల యందు. ఈ 3 లోకములు కూడా ఏమవుతాయి అంటే సంకరస్య చ కర్తాస్యాం. ఈ 3 లోకాలు కొన్ని చెడిపోయే విధానం ఉంటుంది. సంకారం అంటే చెడిపోవటం. గతంలో మీకు పై శ్లోకాల్లో చెప్పాము, అక్కడ అనుకున్నాము. సంగ్రహం అనే మాట పైన మనకి వస్తుంది. సంగ్రహం అంటే సంగ్రహించుట. లోక సంగ్రహం ఏ బాపి సంపశ్యన్ కర్తుం అర్హసి. కనుక సంగ్రహం సంకరం, సంకరస్య చ, సంగ్రహం సంకరం. ఈ సంగ్రహం అనేది నివృత్తికి సంబంధించిన అంశము. సంకరస్య, సంకరం అనేది ప్రవృత్తికి సంబంధించిన అంశము. త్రిషు లోకేషు, త్రిషు అని చెప్పనంటే 3. ఏమిటా 3 అంటే భూలోకము, స్వర్గలోకము, పాతాళలోకం. ఈ 3 ప్రధానంగా చెప్పే మాటలు. ఇక్కడ త్రిషు అనే మాట వాడటం కారణంగా 3 దేహములే 3 లోకాలు. స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణదేహము అనేటువంటి ఈ 3తోనే అందరూ వ్యవహారం అనేది ఉన్నది. లోకుడు దర్శిస్తూ ఉన్నారు. జాగ్రత్త సంబంధమై ఉన్న వ్యవహారము, స్వప్న సంబంధమై ఉన్న వ్యవహారము, సుషుప్తి సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని అందరూ కూడా దర్శిస్తూ ఉన్నారు. కాబట్టి లోకం అన్నారు. లోకుడు దర్శనే. కాబట్టి ఈ ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా 3 దేహములు అనబడేటువంటివి ఉన్నాయి. ఈ 3 దేహములు కూడా పవిత్రత చెందాలని చెప్పన్నట్లయితే కర్మని, కర్మ యందు ప్రవర్తించాలి. కర్మ అంటే నివృత్తి మార్గ సంబంధమై ఉన్న అంశము. ఎందుకంటే ప్రవృత్తి అనేటువంటి విషయం అందరూ కూడా గ్రహించి ఉన్నారు. ప్రవృత్తి మార్గం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రవృత్తి మార్గం పుట్టుకతో స్వతసిద్ధముగా వచ్చింది. ఈ అంశాన్ని మీకు రాబోయే శ్లోకాలలో స్వామివారు చెప్పబోతూ ఉన్నారు.
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానవి ప్రకృతేః క్రియమానాని గుణైః కర్మాని సర్వశః స్వతసిద్ధముగా ప్రకృతి అలాంటి యొక్క ప్రవృత్తి మార్గమునందు ప్రవర్తించే విధానముగా ఉందనే విషయం మీకు రాబోయే శ్లోకాలలో స్వామివారే చెప్తారు. అందుచేత ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి యొక్క అంశాలన్నీ ధర్మాలని లోకంలో అనేక గ్రంథాల ద్వారా అందబడుతూ ఉన్నాయి. ఇందా చెప్పుకున్నట్లుగా రాముడు ఆ ధర్మాలను ఆచరించి చూపించిన విధానముగా ఆ ధర్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలు రామాయణం కానీ భారతం కానీ బోధించేవిగా ఉన్నాయి. లోకంలో మానవులు ఆచరించేటువంటి ఆచరణాత్మక విషయాలలో ఈ ధర్మ సంబంధమై ఉన్న అంశాలు అవగాహనకు వస్తూ ఉంటాయి. వ్యవహారంలో ఉన్నాం కాబట్టి జీవితం గడుస్తూ ఉన్నది కనుక జీవన విధానములు అనేక సందర్భాలలో అనుభవరూపకంగా ఈ ధర్మ సంబంధమై ఉన్న అంశాలు మనకు తెలియబడుతూ ఉంటాయి. కానీ నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి యొక్క జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశాలు అవి మనకు వ్యవహారంలో లభ్యం కావు. ప్రైమరీ స్కూల్లో బోధించారా, హై స్కూల్లో బోధించారా, కాలేజీల్లో బోధించారా, మన ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా పాఠశాలలో పెట్టి అక్కడ ఏమైనా జ్ఞానాన్ని బోధిస్తున్నారా? అందువల్ల ప్రవృత్తి విధానంగా ఏబీ కూడా ఎవరో కూడా మనకి చెప్పరు. మరి ఇంట్లో అయినా అమ్మ నాన్న చెబుతూ ఉన్నారా, నువ్వు దేహం కాదురా, స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, పంచకోశాలు కావు, జ్ఞానేంద్రియాలు కావు, కర్మేంద్రియాలు కావు, నువ్వు కేవలం సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మం అనే విషయముగా లోకంలో ఏ తల్లిదండ్రులు ఏ బిడ్డలకు బోధిస్తూ ఉన్నారు. అయినా బాగా చదువుకోరా, ఉద్యోగం వస్తుంది, డబ్బు సంపాదించుకోరా, పెళ్లి చేసుకోరా, ఏమి పిల్లలను కనరా, పెద్దవాళ్ళని చేయరా, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయరా అని చెప్పేటువంటి వారే తప్ప నువ్వు చక్కగా జ్ఞానాన్ని అధ్యయనం చేసి అనాత్మ నుండి విడబడి ఆత్మస్వరూపుడవై తరించాలనే విధానంగా ఎంతమంది సమాజంలో కుటుంబాలలో బోధించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా మనకు సమాజంలో వచ్చేవన్నీ ధర్మాలు తెలియబడతాయే తప్ప ఈ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశం మనకి మరి భగవంతుడు చెప్పాల్సిందే, గురువు బోధించాల్సిందే. ఆ జ్ఞానాన్ని కృష్ణ భగవానుల వారు మరి లోకానికి సరైనటువంటి యొక్క మార్గాన్ని దిశను నిర్దేశించారు, భగవద్గీత ద్వారా నిర్దేశించారు. తాను కూడా మరి ఆచరించే ఇవన్నీ కూడా బోధిస్తున్నా అని చెప్పి అన్నాడు. కనుక నేను కూడా ప్రవర్తిస్తూ ఉన్నాను, కర్మణి అతంద్రిత జాగరూకుడనై నేను ప్రవర్తిస్తూ ఉన్నాను అన్నాడు. అందుచేత ఆయన మరి యోగ మార్గంలో నివృత్తి మార్గంలో ప్రయాణం చేసిన విధానం మనకి భారతం శాంతిపరమం కాడ స్వామివారి యొక్క ధ్యాన సంబంధమై ఉన్న నిష్టను వేదవ్యాసుల వారు చక్కగా మనకి అందించారు. పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితములుగాగా అన్నియును సంకలితములుగా నంచిత క్షేత్రజ్ఞునందు గూర్చినవాడ ఈ పరమధ్యానమేమి కథన నలశనొక లోకమునకు కొండొక్క వింతలేక విస్మయము పొందినామది వినగ నరహమేని వినిపింపవే నాకు ఇత్తెరంగు అని చక్కటి ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశం కృష్ణ పరమాత్ముల వారు చాలా గొప్ప అంశాన్ని మనకి చూపించారు భారతంలో. స్వామివారు ధ్యానంలో కూర్చుంటే ఎట్లా ఉందనే విషయం చూస్తే, పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి. ఆ ధ్యానములో ఆ నివృత్తి మార్గంలో ప్రవేశించినప్పుడు మరి అక్కడ పంచాత్మికమైనటువంటి యొక్క పవనం గాలి పూర్తిగా ఆగిపోయింది అన్నాడు. కాబట్టి యోగ సమాధి యొక్క సంబంధం లక్షణం ఏమిటంటే అది ధ్యానములో శ్వాస పూర్తిగా ఆగిపోయి ఉండేటువంటి విధానము, అది యోగ సమాధి యొక్క సంబంధమై ఉన్న అంశము. ధ్యానములో శ్వాస ఆగిపోతే యోగ సమాధి, వ్యవహారములో శ్వాస ఆగిపోతే మరణ సమాధి. అదన్నమాట. వ్యవహారములో శ్వాస ఆగితే మరణ సమాధి,
ధ్యానములో శ్వాస ఆగితే యోగ సమాధి. కనుక ఈ ధ్యానములో శ్వాస ఆగిపోయే అంశము మనకి శృతులలో ఉన్నది, ఉపనిషత్తులలో ఉన్నది, భగవద్గీతలో ఉన్నది, అన్ని గ్రంథాలలో ఉన్నాయి. కానీ మీకు ఈ ధ్యానం చేయించమని చెప్పేవాళ్ళు తక్కువై ఉన్నారు. అయితే ధ్యానములో కూర్చున్నప్పుడు కలిగేటువంటి యొక్క అనుభవం యొక్క సంబంధమైన అంశాన్ని చెప్పటం కూడా చాలా మనకి ఇవన్నీ చెప్పటం లోకంలో తక్కువ. ఎవరో కూడా మీకు ధ్యానములో శ్వాస ఆగుతుంది, ఆ మనస్సు ఆగుతుంది, రెండు ఆగటం కారణంగా యోగ సమాధి అనేది ఏర్పడుతుంది అనేది మీకు ఎక్కడా మీకు రావు విషయాలు ఇవి. ఏ ఆశ్రమానికి పోయినా, ఏ గురువు యొక్క సన్నిధికి పోయినా వాళ్ళు కేవలం జపం చేసుకుని ఆయన అని చెప్పి అంటారు తప్ప ఇంకా ఏ విషయాలు చెప్పరు. వాళ్ళు జపం చేసుకో అంటారు అంతే. కానీ ధ్యానములో కలిగేటువంటి యొక్క అనుభవాలు వాటి గురించి మీకు ప్రస్తావనలకి రావు. ఇది శృతి సమ్మతమై ఉన్నటువంటి యొక్క అంశము. అందువల్ల ఈ యోగ సమాధిలో ఈ శ్వాస ఆగిపోవటం అనేది ఉంటుంది. కాబట్టి కృష్ణ పరమాత్మల వారు తాను జీవితంలో ఆచరించి కర్మని అతంద్రిత, కర్మయందు ఆయన గారు జాగరూకులుగా ప్రవర్తించిన విధానంగా చెబుతున్నారు. అట్లాగా మరి తాను ఆచరించి లోకానికి ఆయన అందించాడు. అది అనుభవరూపమై ఉన్నటువంటి అంశములే భగవద్గీత. కాబట్టి పరమాత్మ గీతలో సందర్భం వచ్చినప్పుడు చెప్పే మాట జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటాడు. జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః. జ్ఞానం దేహం సవిజ్ఞానం జ్ఞానం ప్రవక్ష్యామి అన్నాడు. అనగా విజ్ఞానముతో చేరి ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రబోధింపజేస్తున్నా అన్నాడు. కారణం ఏంటంటే అనుభవాన్ని పొంది ఆయన జ్ఞానాన్ని బోధిస్తున్న అంశము. మీకు మాటలు భగవద్గీతలో స్వామివారు చెప్పుకొస్తారు. జ్ఞానం దేహం సవిజ్ఞానం జ్ఞానం విజ్ఞాన సహితం ప్రవక్ష్యామి. చాలాసార్ల ఈ పదాలే వస్తూ ఉంటాయి. విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి అంటాడు. అనగా విజ్ఞానం అంటే స్వరూప స్థితి, బ్రాహ్మీ స్థితి, యోగ సమాధి. అంటే యోగ సమాధిని పొందిన తర్వాతే స్వామివారు చెప్పినట్లుగా వస్తుంది మనకి. కనుక అది వాచా వేదాంతం కాదు, అనుభవ వేదాంతము. కాబట్టి నేను ఈ విధముగా కర్మ మార్గంలో ప్రవర్తిస్తూ ఉన్నాను. ఆ మార్గాన్ని అనుసరించి మిగతా జీవులందరూ కూడా, మిగతా మానవులందరూ కూడా నన్ను వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. నేను కనుక చేయకపోతేనా అంటే ఇతరుల్లో కూడా దాన్ని మానేసుకుని కూర్చునే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల భగవద్గీత యోగ శాస్త్రం అన్నారు. ఆ యోగ శాస్త్రాన్ని స్వామివారు బోధించిన విధానం చూస్తే భగవద్గీతలో ఎత్ర యోగీశ్వర కృష్ణాన్ని కొనియాడటమే కాకుండా ఆయన ఆ యోగాన్ని శీలించిన విధానం మీకు భారతం శాంతి పర్వంలో వస్తున్నటువంటి అంశం. అది పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి. భవత్తో మీ యొక్క ఇంద్రియములు మనమునందాగబడ్డవి. ఎప్పుడైతే మనస్సు నిశ్చలమవుతుందో మరి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలందరూ కూడా వాటి యొక్క వ్యవహారం పూర్తిగా మాని మనస్సులో చేరిపోతాయి. అవియును నదియును బుద్ధి ఎందు దిగించి. అవియును నదియును అనగా అవి అంటే జ్ఞాన కర్మేంద్రియములు అనగా మనస్సు, ఇవన్నీ తీసుకుపోయి బుద్ధిలో చేర్చాట. అట్లా బుద్ధిలో చేర్చిన తర్వాత ఏమైంది? శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితములుగాగా. శుద్ధమైన నాలవ తెరవు అన్నాడు. నాలుగవది అంటే యోగ సమాధి. అందరికీ 3 తెరవులే ఉంటాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషిప్త అవస్థ అనేది 3 ఉంటాయి అందరికి. లోకంలో సకల మానవులకి సమానమే. ఒక మానవులే కాదు, ఈశ్వరు అన్ని ప్రాణులకు ఈ 3 ఉంటాయి. ప్రతి ప్రాణికి స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణదేహము, ఈ 3 అనేటువంటివి ఉంటాయి. కాబట్టి స్థూల దేహాన్ని బట్టి జాగ్రత్త అవస్థ, సూక్ష్మ దేహం యొక్క సంబంధం స్వప్నావస్థ,
కారణదేహాన్ని అనుసరించి వచ్చేది సుషుప్తి అవస్థ. కనుక ఈ 3 దేహాల నుంచి 3 అవస్థలు ప్రాప్తిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ పద్యంలో చెప్తూ స్వామివారి విషయముగా శుద్ధమైన నాలవ తెరవు అన్నాడు, పదం వాడతాడు అక్కడ. నాలవ తెరవు, 4వ తెరవు అంటే యోగ సమాధి. అది ఎట్లా ఉందాయా? శుద్ధమైన అన్నాడు. మిగతావన్నీ మలినమైన జాగ్రత్త అవస్థ అజ్ఞాన సంబంధము, స్వప్నావస్థ అజ్ఞాన సంబంధం, సుషుప్తి అవస్థ కేవలం తమస్సు యొక్క సంబంధం. అందువల్ల శుద్ధత అని చెప్పనంటే యోగ సమాధి. ఎప్పుడైతే నీ మనస్సుని శ్వాస యొక్క ఆశ్రయంలో పెడతావో, ఈ శ్వాస యొక్క ఆశ్రయంలో పెట్టినప్పుడు ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్న సమస్త మాలిన్యాలన్నీ కూడా కడగబడతాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సూక్ష్మ దేహాన్ని హంస యొక్క ఆశ్రయంలో యోగంలో ప్రవేశింపజేస్తాడో అవి దాంట్లో అనేక జన్మలుగా ఉన్న సకల మాలిన్యాలన్నీ కూడా కడగబడతాయి. కాబట్టి అన్ని మాలిన్య కడగబడిన తర్వాత ఉన్నటువంటి స్థితి కనుక దానిని శుద్ధమైన నాలవ తెరవున అనే పదం వాడారు. 4వ అంశము యోగ సమాధి. కనుక యోగ సమాధిలో పూర్తిగా మనస్సు శ్వాస ఆగిపోతుంది. అన్నియును సంకలితముగా నంచిత క్షేత్రజ్ఞునందు గూర్చినవాడ. క్షేత్రజ్ఞుడు అనగా భగవంతుడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఆ బ్రహ్మమునందు మొత్తం కూడా లయింపజేశాట. కాబట్టి ప్రకారముగా మనకు చూస్తే కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానానుష్ఠానం నేను చేస్తూ ఉన్నాను అనే దానికి ఉదాహరణ ఈ పద్య విధానం, ఈ అంశము. నేను చేస్తున్నాను అని చెప్పారంటే మనం కూడా చెబుతాం నేను యోగం చేస్తున్నాను అని చెప్పి. మరి నేను చేస్తున్ననే విధానములో పరమాత్మకు చెప్పినటువంటి అనుభవ సంబంధమైన అంశాలు ఉన్నాయో అవి మన జీవితంలో కూడా ఏర్పడ్డాయా మనం చూసుకోవాల్సి ఉంటుంది. పంచాత్మికం వైన పవనంబు నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అన్ని లయమైపోయే విధానం. కనుక ముందు ఆ శ్వాస అనేది ఆగుతుంది. మనస్సు ఎంతెంత ఆగుతూ ఉంటుందో శ్వాస అనేది కూడా ఆగే విధానం. కాబట్టి ఆ శ్వాస సన్నగిల్లటం, సూక్ష్మం కావటం, తగ్గిపోవటం అనేది ఏర్పడటం కారణం ఏంటంటే మరి ఆ యొక్క మనస్సులో ఉన్న సమస్త కల్మషాలన్నీ కూడా కడగబడుతూ ఉన్నాయి. కాబట్టి ధ్యానములో సమస్త కల్మషాలు కడిగే కొద్దీ ఈ శ్వాస అనేది కూడా ఇక ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కల్మషాలు మొత్తం పోవాలి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ. కనుక కల్మషాలు మొత్తం పోతేనే లభంతే బ్రహ్మ నిర్వాణం, మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి ప్రకారముగా మరి ఆ యొక్క ధ్యాన సంబంధమైన అంశం చూసినట్లయితే ఇలాంటి ఆ స్థితి మనకు కూడా కలగలిగితే అప్పుడు మనం పరిపూర్తిని పొందినటువంటి వాళ్ళము అవుతామనేటువంటి మాటగా నేను ఈ కర్మయందు ప్రవర్తిస్తూనే సమస్త మానవాళిని ఆ మార్గంలో నడిపించే విధానముగా ఉన్నాను అన్నాడు. యది హ్యహం నవర్తేయం జాతు కర్మణి అతంద్రిత మమ వర్తమ అనువర్తంతే మనుష్యాః. ఒకవేళ నేను గనక ఈ కర్మయోగ మార్గంలో ప్రవర్తించకపోయానా అని చెప్పానంటే నన్ను ఉదాహరణగా తీసుకుని అందరూ కూడా ఈ ప్రవృత్తి మార్గం వైపుకే పడతారు. ఈ ప్రవృత్తి మార్గం అనేది ఏమిటి? స్వతసిద్ధముగా ప్రతి ఒక్క మానవునికి జన్మతః వచ్చినటువంటి యొక్క అంశము. ఈ ప్రవృత్తి మార్గం నేర్పాల్సిన అవసరం లేదు. స్వాభావికముగా స్వతసిద్ధముగా సహజసిద్ధముగా వచ్చేసింది ప్రవృత్తి మార్గం. ఒక మానవునికైనా లోకం అన్ని జీవులకి వచ్చేసింది ఈ ప్రవృత్తి మార్గం. అన్ని జీవులు కలిగి ఉన్నాయి. పరాంచిఖాని తృణత్వ స్వయంభూ తస్మాత్ పరాంచిఖాని తృణత్వ స్వయంభూ. ఆ సృష్టి విధానములోనే సమస్త జీవుల ఇంద్రియాలు బయటికి పోవులాగా నిర్మాణం చేయబడ్డాయి అంటుంది కఠోపనిషత్తు. కాబట్టి ప్రవృత్తి మార్గ సంబంధమైన ఉన్న అంశాన్ని చెప్పే విధానం అది
మనం చెప్పుకున్నట్లుగా ధర్మ సంబంధమై ఉన్న అంశం, అది జ్ఞాన సంబంధ అంశము కాదు, ధర్మ సంబంధమై ఉన్న అంశం, అది ప్రవృత్తి మార్గ విధానం. దానికి రాముడే ఉదాహరణగా చెప్పుకున్న అంశం మనం. ఇంకా రామాయణం, భారతాదులు ఆ ప్రవృత్తి మార్గానికి సంబంధించిన అంశాలు బోధిస్తూ ఉన్నాయి. కానీ ప్రధానంగా మానవుడు తెలుసుకోవాల్సింది ఏదని చెప్పానంటే నివృత్తి మార్గం. ఈ నివృత్తి మార్గం ద్వారానే తన జీవితాన్ని పరిపూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకంటే దుర్లభం మానుషం దేహం, మానవ జన్మ రావటం చాలా దుర్లభము అంటూ ఉన్నారు. ఎందుకంటే విశ్వంలో ఈ జీవుల విధానం, జీవుల యొక్క సంఖ్య ఏదో 2-3 ఉన్నాయనుకోండి, కొంచెం ధైర్యంగా మనం పోవచ్చు, మళ్ళీ రావచ్చు. ఏముందో లేబో 2 జన్మలు మనం కాక, రెండు జన్మలంటే 2 రకాలు, ఏదో విశ్వంలో మానవుడు కాకుండా ఇతర పశువులు కావచ్చు, పక్షులు, ఈ విధంగా 2 జీవులు ఉన్నాయని చెప్పి అన్నట్లయితే ధైర్యం, పర్వాలేదులే, అవి కాకుండా మన మానవ జన్మ వస్తుందని చెప్పి అనుకోవచ్చు. కానీ విశ్వంలో మానవుడు కాకుండా మానవేతర జీవులు 83,99,999 రకాలుగా వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఒక జీవ పరిణామం మరి వ్యాప్తి చెంది ఉన్నది. ఈ విధంగా మహాత్ములు చెప్పినటువంటి యొక్క సంఖ్య ఇంతేనా అనే సందేహం కూడా కలిగే అవకాశం ఉంటుంది చూస్తూ ఉంటే విశ్వంలో. ఇంకా ఇంతకంటే మిక్కుటముగా ఇంకా ఉన్నాయేమో అనేటువంటి ఊహ కూడా కలుగుతూ ఉన్నది. ఆ ప్రకారముగా అసంఖ్యాకములుగా ఉన్నటువంటి విశ్వంలో జీవరాశులై ఉండగా అలాంటి యొక్క దేహాలను పొందకుండగా ఈ జీవుడు మానవ దేహంలో పడ్డాడు అని చెప్పనంటే అది చాలా ఒక సుకృతమై ఉన్నటువంటి యొక్క అంశము, అనూహ్యమై ఉన్నటువంటి యొక్క అంశము, చాలా అదృష్టముతో చేరి ఉన్నటువంటి అంశం ఇది. ఎందుకంటే మానవ దేహంలో ప్రవేశించడం ఈశ్వర కరుణ అన్నారు. అలాంటి ఆ విధముగా వచ్చినటువంటి యొక్క ఆ జన్మను మరి సార్థకత పొందింపజేయాలంటే జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం ద్వారానే మోక్షము, బ్రహ్మజ్ఞానం వినా మోక్ష ఇది వేదాంత డిండిమహ అంటూ ఉన్నారు. అలాంటి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందితేనే మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత. కనుక జన్మ అనేటువంటి విధానం విశ్వంలో అన్ని జీవులు ఉన్న ఏ జీవికి కూడా బ్రహ్మజ్ఞానాన్ని అనుసరించి ఆచరించి ధరించే అవకాశాలు వాటికి లేవు. అలాంటి యొక్క మానవ జన్మలను పవిత్రపరిచి తరింపజేయటానికి కృష్ణ పరమాత్మల వారు నేను కూడా మీతో పాటు ఆచరిస్తూనే ఉన్నాను అన్నాడు. ఏమిటంటే కర్మయోగము అని అర్థం. కాబట్టి కర్మలు ఆచరించడం అనేటువంటిదేమో రాముడు ధర్మ మార్గం అది. కనుక ఆయన చెప్పేదేమి లేదు, అడుగులు వేసుకుంటూ పోతూ ఉంటాడు. అడుగులలో అడుగుగా వేసుకుంటూ పోతే చాలంతే. కానీ ఇక్కడ జ్ఞాన విషయము సంక్లిష్టము, అంత త్వరగా అర్థమయ్యేది కాదు. మనస్సుకు ఆకలింప చేసుకోవడం అవకాశాలు లేవు. ఎంతో కాలం స్వామి మహాత్ముల సన్నిధిలో కూర్చుంటే తప్ప ఈ విషయాలు మనసు గోచరించే అవకాశాలు లేవు. అవన్నీ కూడా గ్రహించిన తర్వాత రెండవ అంకం ఇక ప్రయత్నంలో భాగం. ఆ ప్రయత్నం చాలా తీవ్రంగా చేయాల్సి ఉంటుంది. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి అని అంటుంది పతంజలి శాస్త్రం. సతు దీర్ఘకాల నైరంతర్య, దీర్ఘకాల ఎంతకాలం చేయాలి అంటే దీర్ఘకాల అన్నాడు, మరణ పర్యంతం. నైరంతర్య ఎప్పుడు చేయాలి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. నైరంతర్య నిరంతరము అన్నాడు. ఇది కొంచెం చాలా మరి ఈ ప్రయత్న విధానం అంతా కూడా చాలా మరి ఆ యొక్క పురుషుని యందు చేరి ఉన్న అంశము. కాబట్టి దీనిని ముఖ్యంగా ఆచరింపజేయటానికి కృష్ణ భగవానుల వారి విధానం కనుక అది భగవదావతారం, భగవతత్వముతో చేరి ఉన్నది. కాబట్టి భగవదావతారం మానవతా ఇలువలతో చేరి ఉన్నది కాబట్టి ధర్మావతారం ఆయన గారు.
అది ప్రవృత్తి అనేటువంటి అంశాన్ని చక్కదిద్దటానికి ఆయన అవతారంగా ఉన్నది. కానీ ఇక్కడ సమస్త మానవాళిని ఉద్ధరింపజేయటానికి భగవదావతారముగా ఉన్నది, మహిమాన్వితమై ఉన్నటువంటిది. ఆయన ఏమన్నాడు, నేను ఈశ్వరుణ్ణి, నేనేం చేయాల్సిన అవసరం లేదు. త్రిషు లోకేషు కించన కర్తవ్యం నా కర్తవ్యం, కనుక నాకు ఈ 3 లోకాలలో కూడా నాకు ఎలాంటి యొక్క కర్తవ్యం లేదు అన్నాడు. కారణం ఏంటంటే ఆయన మరి ఈశ్వరుడు బ్రహ్మమును చక్కగా అవలోకన చేసే విధానం అంతే స్వతసిద్ధముగా ఉన్నటువంటి విధానము. అయినా కానీ నేను మీకు యోగాన్ని ఆచరించి యోగ సంబంధమైన అంశములు నేను కూడా ప్రయాణం చేసి స్వరూపానుభవాన్ని పొంది దానిని మీకు ఈ విధముగా అందిస్తూ ఉన్నాను, భగవద్గీత ద్వారా అందిస్తూ ఉన్నాను అన్నాడు. కనుక నేను కేవలం చెప్పడం మాత్రమే ఉండి ఆచరించి ఉండకపోతే ఆయనేం చేశాడా, ఆయన యోగం చేశాడేమన్నా, ఊరకే చెప్పాడు అని లోకంలో భావించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తాను కూడా యోగమును శీలించిన అంశం మనకు కనపడతా ఉన్నది. యోగీశ్వర యోగీశ్వర ఆయన యోగీశ్వరుడు అన్నారు. కాబట్టి ఆ ప్రకారంగా మనం గ్రహించాల్సినటువంటి యొక్క అంశం ఏంటంటే మన 3 శరీరాలు పవిత్రం చేసుకోవాలని చెప్పి అన్నట్లయితే ఒక్క నివృత్తి మార్గము, యోగ మార్గము, ధ్యాన మార్గమే మన 3 శరీరాలని పవిత్రం చేసే విధానం. ఈ భౌతిక దేహము ద్వారా వచ్చే రుగ్మతలు, మానసికంగా వచ్చే మనో సంబంధ వ్యధలు, కారణదేహము ద్వారా వచ్చేటువంటి భవ వ్యాధి, ఈ 3 లోకాలను కూడా పవిత్రపరిచే విధానం ఒక యోగానికి మాత్రమే, జ్ఞానానికి మాత్రమే ఉన్నది. అందువల్ల వారు జ్ఞానులు, యోగులు వాళ్ళ శరీరాలు ఎప్పుడూ కూడా కాంతివంతముగా, ఆరోగ్యవంతముగా ఉంటాయి. ఎందుకంటే ఆ యొక్క ధ్యానము ద్వారా ఆ శరీరంలో జరిగేటువంటి పరిణామాలు చాలా అద్భుతంగా పరిణామాలు. రసోమృతం బ్రహ్మభూహు భువః శుభః ఓం. రసోమృతం, దాంట్లో రసాలు అమృతప్రాయంగా ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళ శరీరాలు కూడా చక్కటి కాంతివంతముగా ఉంటాయి, ఎంతో ప్రకాశమానముగా ఉంటాయి, చక్కటి ఆరోగ్యవంతముగా ఉంటాయి, ఉల్లాసంగా. ఇదంతా కూడా యోగము ద్వారా వచ్చే అంశం. అదే ప్రకారంగా సూక్ష్మదేహం ఏర్పడేటువంటి రుగ్మతలు, మనో సంబంధ వ్యధలు, అవన్నిటి కారణమై ఉన్నటువంటి యొక్క అనాత్మ సంబంధ సంస్కారాలని మరి జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేయటం అవుతుంది. ఈ ప్రకారంగా మరి ఆ సూక్ష్మదేహం అనేటువంటి యొక్క లోకం అది కూడా పవిత్రమవుతుంది. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. కాబట్టి ప్రకారంగా కలిగేటువంటి లోన ఆత్మ సంబంధమై ఉన్న ఆత్మ అగ్ని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు, జ్ఞానాగ్ని అన్నారు. దాని ద్వారా ఆ సూక్ష్మదేహం అనేది పవిత్రముగా చేయబడుతుంది. కాబట్టి అలాంటి యొక్క ఆ సూక్ష్మదేహం చూసినట్లే ఆ లోకం కూడా మరి పరిశుద్ధమైంది, బాగుపడింది, మనస్సు బాగుపడింది. ఆ తర్వాత కారణదేహం, తమస్సు యొక్క సంబంధంగా ఉన్నటువంటి కారణదేహం, దాంట్లో ఉన్నటువంటి అనాత్మ సంబంధ, అజ్ఞాన సంబంధ మాలిన్యమంతా కూడా కడగబడుతుంది. కాబట్టి మలిన సాత్వికాలు పోయినప్పుడు వాళ్ళల్లో శుద్ధ సాత్వికముగా ఉంటుంది. 3వ లోకం శుద్ధ సాత్వికమవుతుంది. మలిన సాత్వికములు అంతరించి శుద్ధ సాత్వికమవుతుంది. కాబట్టి త్రిషు లోకేషు, ఈ 3 లోకములు ప్రధానమైనది. ఇది పారమార్థిక అంశము. అసలు లోకాలు తీసుకుంటే చాలా ఉన్నాయి లోకాలు. బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకము, గంధర్వలోకము, పితృలోకము, నరకలోకం, నరకలోకం చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పటం ఇక్కడ స్వామివారు. ఎందుకంటే మానవాళి అనుబంధం కలిగి, సంబంధం కలిగి జీవించేటువంటి 3 భాగాలు అవి త్రిషు లోకేషు, 3 లోకాలు. ఈ 3 లోకాలను సంచారం చేస్తూ ఉన్నాం. జాగ్రత్త అవస్థలో భూలోకంలో ఉంటాం, స్వప్నావస్థలో స్వర్గలోకంలో ఉంటాం, తర్వాత పాతాళ లోకం, అజ్ఞాన అంధకారంలోకి వెళ్ళిపోతాం సుషుప్తికి. ఈ విధముగా 3 లోకాలను కూడా పవిత్రపరిచే విధానం ఏంటంటే యోగము, అది నేను చేస్తున్నాను అన్నాడు. అట్లా మనం కూడా ఆ స్వామి చెప్పిన ప్రకారముగా యోగాన్ని తస్మాత్ యోగి భవార్జున,
మీ గీతలో ఈ పదాలు వస్తూ ఉంటాయి. తస్మాత్ ఆ కారణముగా యోగి భవ, యోగివి కవ్వయ, యోగివి కమ్ము అన్నాడు. కాబట్టి యోగము కంటే లోకంలో గొప్పది ఏది కూడా లేదు అన్నాడు. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు ఫలం ప్రతిష్ట. యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు ఎన్నో ఉన్నాయి, సత్కర్మలు. అత్యేతి అన్నింటికంటే కూడా మిక్కుటమై ఉన్నటువంటిది యోగి పరం స్థానం ఉపయేతి సాధ్యం యోగి యోగము అని కొనియాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రకారముగా మీరు చూసినట్లయితే మానవాళి అందరినీ కూడా చక్కటి మార్గం నడిపింపజేసి వాళ్ళ దోషాలన్నీ కూడా పోగొట్టింపజేసి వారి స్థూల దేహాలను పవిత్రపరిచి, సూక్ష్మదేహాన్ని పవిత్రపరిచి, కారణదేహాన్ని పవిత్రపరిచి, 3 లోకాలను కూడా పవిత్రపరిచేటువంటి యొక్క యోగాన్ని నేను చక్కగా ఆచరిస్తూ ఉన్నాను. అలాంటి యొక్క దానిని ఆ కర్మయోగ మార్గాన్ని అవలంబించకపోయినట్లయితే సంకరస్య సంకరం అంటే చెడిపోవటం. అందువల్ల మీరు గమనించండి, శ్లోకాలలో వచ్చే పదాలు సంగ్రహేణ అనే పైన మీరు మనం చెప్పుకున్నాం. ఇక్కడ సంకరం అంటే చెడిపోవడం, సంగ్రహము అంటే వాటిని లోనికి మరలించి లోనికి తీసుకుని ఆ బ్రహ్మాగ్ని ద్వారా శుద్ధం చేసి ఆ శుద్ధ బ్రహ్మములు లీనం చేయటమే, శుద్ధ బ్రహ్మములు విలీనం చేయటమే అది సంగ్రహం కర్మ. అలాంటి యొక్క యోగ విధానములో ఎవరైతే ప్రయాణం చేయరో అలాంటి వారి దేహేంద్రియాలు వ్యవహారం నందే కేవలం అవి సంచరిస్తూ అనేకమైనటువంటి అజ్ఞాన సంబంధమైన సంస్కారాలతో, వాసనలతో, ఈ సంబంధ పాప కర్మలతో నిండిపోతాయి. కాబట్టి ఆ విధంగా నిండిపోవటమే సంకరము, చెడిపోవటము. దానివల్ల ఏమవుతుందయ్యా అంటే ఇంకా అనేక జన్మ పరంపరలు జీవుడు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో కాలముగా అలాంటి యొక్క వృత్తిలో ఉన్నాడు వీడు. మరి ఈనాడు చక్కటి విధానంగా అవకాశం ఏర్పడింది. ధ్యాన కర్మను ఆచరించి తరించడానికి అవకాశం ఏర్పడింది. అట్టి అవకాశాన్ని భగవంతుడు మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. మానవ జన్మకు యోగ సంబంధమై ఉన్న అవకాశం అనేటువంటిది ఉన్నట్లుగా లోకంలో ఎవరికి తెలుసు? గురువు చెప్పందే. అందుచేత ఏదైనా మానవునికి తెలియజేయాల్సిన అంశమే పారమార్థిక సంబంధమై కోణములో చేరి ఉన్నటువంటివన్నీ కూడా వానికి చెప్తేనే అర్థమవుతాయి తప్ప జన్మతః తెలియబడే అంశాలు కావు. జన్మతః తెలియబడిన అంశం ఏంటంటే శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం గ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతి. ఇది కాబట్టి దీనిని ఎవరో కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, పుట్టుకతోనే స్వాభావికంగా వచ్చేస్తాయి. పక్షులు గూడు కడుతున్నాయి అంటే ఆ గూడు కట్టేటువంటి యొక్క విద్య ఏ యొక్క శిక్షణ క్లాసులలో అవి తరిపించి పొందాయి? పక్షులు కట్టే గూడులు ఏవైతే ఉన్నాయో మనం కూడా కట్టలేము. అవి కేవలం ముక్కుతో కడుతూ ఉంటాయి. మీరు చూడండి, కావాలంటే ఎంత అల్లికగా చేస్తాయి. ఉండటానికి యోగ్యముగా లోనకు పోవడానికి ద్వారాన్ని పెట్టుకుని అక్కడ బందీగా తయారు చేసుకుంటూ ఉన్నాయంటే వాటికి ఆ జ్ఞానాన్ని ఎవరిచ్చారు? స్వతసిద్ధంగా పుట్టుకతో వచ్చేసాయి. ఒక గోవు దూడ నేరుగా పోయి తల్లి దగ్గర పొదుగును పట్టి పాలు తాగుతూ ఉంటుంది. ఆడ పాలు ఉంటాయి అనేటువంటి జ్ఞానం దానికి ఎవరు చెప్పారు? స్వతసిద్ధముగా వచ్చినటువంటి జ్ఞానం అది. ఇవన్నీ కూడా జీవులకు ప్రకృతి పరంగా వచ్చేటువంటి అవగాహనలు. వాటితోనే సకల జీవులు జీవిస్తూ ఉన్నాయి. మానవులు ఇంకా విశేషముగా వ్యవహార జ్ఞానాన్ని ఇంకా పొంది ఇంకా మెరుగువంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మరి స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, త్రివిధావస్థలు, పంచకోశములు, అనాత్మ, 20 తత్వాలు, ఇవన్నీ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు జన్మతః ఎవరికి రావు. అది గురువు ద్వారా తెలియాలి. కనుక అలాంటి అంశాలను భగవంతుడు చెప్పడమే కాకుండా తాను కూడా ఆచరించే నేను ఉన్నాను అన్నాడు. ఆ విధంగా ఉండటం కారణంగా ఏమవుతుందని చెప్పానంటే అవి సంకరస్యచ, ఈ మలినాలను పొంది అనేక జన్మ పరంపరలకు హేతుత్వాన్ని పొందేటువంటి యొక్క వాట్లను మనం పవిత్రపరుచుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి సమస్త మానవాళిని తరింపజేయటానికై తాను ఇక్కడ చెబుతున్న అంశము
నేను కూడా కర్మయోగంలో ఉన్నాను అనేటువంటి మాట. కనుక మమ వర్తమ అనువర్తంతే మనుష్యా, సమస్త మానవులు మరి నా మార్గాన్ని అవలంబిస్తారు. అందువల్ల ఈనాడు భగవద్గీతను అధ్యయనం చేసి ఎంతమంది మానవులు ఈ యోగ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళుగా ఉన్నారు. కనుక భగవద్గీతలో ప్రధానంగా స్వామివారు యోగం 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 యోగం, ధ్యానం ధ్యానం మీకు వినపడతా ఉంటాయి. శుచోదేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మన నాత్యుశ్రుతం, ఇదంతా కూడా ధ్యాన సంబంధ అంశమే. కాబట్టి ప్రకారముగా మానవ జీవితాలని ఉద్ధారకం చేసే విధానముగా స్వామివారు అందిస్తున్నటువంటి యొక్క అంశము. కాబట్టి ప్రకారముగా ప్రవృత్తికి సంబంధించినటువంటి యొక్క అంశాలని మానవులు వ్యవహారంలోనే తెలుసుకుంటూ ఉంటారు, లేదా అనేకమైనటువంటి ధర్మశాస్త్రాల ద్వారా తెలియబడుతూ ఉంటాయి. పెద్దలు నడుస్తూ ఉంటే నడక అనుసరించి వాళ్ళు గ్రహించుకుని పోతూ ఉండే విధానం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మానవ జన్మ యొక్క ఆవశ్యకత ఏమిటంటే జ్ఞానం మానవ జన్మని పవిత్రపరిచే విధానం కనుక ఆ జ్ఞానాన్ని యోగాన్ని నేను లోకానికి అందించడమే కాకుండా నేను కూడా ఆచరిస్తూ ఉన్న విధానమే. ఉత్సీదేయు ఇమే లోకాః న కుర్యాం కర్మ చేత్ అహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం యమాః ప్రజాః. కాబట్టి విధముగా నేను గనక ఈ మార్గం చెప్పకపోతే, నేను అనుసరించకపోతే ఏమవుతుంది? సకల మానవులు వాళ్ళు కూడా వాళ్ళ దేహాలను సంకరస్య చ చెడగొట్టుకునేటువంటి మార్గాల్లో ప్రయాణం చేస్తారు. ఇంకా రాబోయే కాలంలో అనేక నరకాలను కూడా సిద్ధం చేసుకునే విధానం ఏర్పడుతుంది. ఎంతెంత అనాత్మ సంబంధమైన సంస్కారం, ఎంతెంత అజ్ఞానం లోపల సూక్ష్మదేహంలో ప్రవేశిస్తుందో అంతంతగా ఇంకా వీళ్ళు అధఃపాతాళంలోకి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అసూర్యా నామతే లోక అంధ్యన తమస ఆవృతాః తానతే ప్రేత్యాభిగచ్చంతి ఏకేచ ఆత్మహనః జనాః అంటుంది ఈశావాస్యం కూడా. అలాగా ఆత్మహనః తన వ్యక్తిత్వాలను పూర్తిగా పతనం చేసుకుని అసూర్యా నామతే లోక అంధ్యన తమసావృతాః అంధత్వంలో మునిగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళను ఉద్ధారకం చేయటానికి నేను లోకానికి చక్కటి ఉపనిషత్ జ్ఞానాన్ని అందించడమే కాకుండా నేను కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ ఉన్న విధానము అనే మాటగా మనం భారతంలో స్వామివారి ధ్యానము యొక్క సంబంధ అంశాన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ ధ్యాన మార్గాన్ని పరమశివుడు కూడా పాటిస్తున్న విధానం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం అనే మాట దక్షిణామూర్తి పరమశివుడు ధ్యాన ముద్రలో ఉండి దానం చేస్తున్నాడు. ఆంజనేయ స్వాముల వారు ఆయన ధ్యాన ముద్రలో ఉండి నిరంతరంగా ఆయన ధ్యానంలో మునిగి ఆ తత్వావలోకనం చేస్తూ ఉన్నాడు. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి ఆంజనేయ స్వాముల వారు. అట్లాగా మరి మునీశ్వరులందరూ కూడా ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్న విధానం బ్రహ్మేంద్ర స్వాముల వారు, యోగం యమన యోగి, రమణ భగవానుల వారు, రామ లక్ష్మణార్యులు, పరమహంస, ఈ కోవ అంతా కూడా ఈ భగవన్ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేసి తరించిన విధానం మరలా తిరిగి జన్మకు రాకుండగా యత్ గత్వా న నివర్తంతే తత్ ధామ పరమం మమ అన్నట్లుగా ఆ పరంధామాన్ని భగవతత్వానుభవాన్ని పొందటానికి యోగ్యముగా ఉన్నటువంటి మార్గం నేను చెప్పటమే కాదు, నేను కూడా ఆచరిస్తూనే, నేను కూడా ధ్యానాన్ని శీలిస్తూనే ఆ కర్మయోగములో ప్రయాణం చేస్తూనే మరి ఉన్నాను. కనుక నన్ను చూసి నా యొక్క మార్గాన్ని అనుసరించి అనేక మంది తరించే అవకాశం ఏర్పడుతుంది. నేను చేయకపోయినట్లయితే నన్ను వాళ్ళు సాకుగా చూసి వాళ్ళు కూడా మొత్తం మానేసి జీవితాలనే దుర్భరప్రాయంగా చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను అనుసరిస్తూనే మీ శాస్త్రాన్ని నీకు బోధించడం జరుగుతున్నదనేటువంటి విషయాన్ని స్వామివారు మనకి శ్లోకాలలో బోధిస్తున్నటువంటి అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.